నవ్వించిన నవ్వుల రేడు. ఆమె మరణం జీవితంలో తీరని వేదనను మిగిల్చింది. చివరకు ఆ బాధతోనే తెలుగు సినీ చరిత్రలో హాస్యానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చిన నటుల గురించి మాట్లాడితే అందులో తప్పకుండా వినిపించే పేరు ఎంఎస్ నారాయణ. ఆయన తెరపై కనిపిస్తే చాలు ప్రేక్షకుల ముఖాల్లో చిరునవ్వు వచ్చేది. ఆయన డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజు, టైమింగు, ఎక్స్ప్రెషన్సు అన్నీ కలిపి ఒక ప్రత్యేకమైన కామెడీ బ్రాండ్ను సృష్టించాయి. వందలాది చిత్రాల్లో నటించి లక్షలాది మంది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఈ మహానటుడు నిజ జీవితంలో మాత్రం ఒక తీరని బాధను గుండెల్లో దాచుకొని జీవించారు. తెరపై ఎప్పుడు నవ్వించే వ్యక్తి వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, అవమానాలు, మానసిక వేదనను ఎదుర్కొన్నారంటే చాలా మందికి ఆశ్చర్యమే. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆయన పాత ఇంటర్వ్యూలో చెప్పిన కొన్ని విషయాలు ఇప్పుడు మరోసారి అందరినీ భావోద్వేగానికి గురి చేస్తున్నాయి. ఎంఎస్ నారాయణ గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకొచ్చేది ఆయన పోరాటమే. చిన్న ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించిన రోజులున్నాయి. ఒక సాధారణ టీచర్గా తన జీవితాన్ని ప్రారంభించిన ఆయన తర్వాత రచయితగా, నటుడిగా, దర్శకుడిగా కూడా తన ప్రతిభను నిరూపించుకున్నారు. అయితే జీవితంలో ఎన్నో కష్టాలు చూసిన ఆయనను ఎక్కువగా బాధ పెట్టిన సంఘటన ఏదైనా ఉందా అని అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం చాలా మందిని కంటతడి పెట్టించింది. తన చిన్న చెల్లి మరణం గురించి మాట్లాడిన సమయంలో ఎంఎస్ నారాయణ పూర్తిగా భావోద్వేగానికి లోనయ్యారు. మేము మొత్తం 10 మంది పిల్లలం, 7 మగపిల్లలు, 3 ఆడపిల్లలు. అందులో మా చిన్న చెల్లి చాలా చిన్న వయసులోనే మమ్మల్ని విడిచి వెళ్ళిపోయింది అని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తాను ఒక చిన్న టీచర్గా పనిచేస్తున్నానని, చాలా తక్కువ జీతం వచ్చేదని చెప్పారు. కుటుంబ పరిస్థితులు కూడా అంతంత మాత్రమే. రోజువారీ ఖర్చులు నిర్వహించడమే కష్టంగా ఉండేదంట. అలాంటి పరిస్థితుల్లో తన చెల్లికి ఏదైనా చేయాలని మనసులో ఎంతో కోరిక ఉండేదని చెప్పారు. కానీ ఆర్థిక పరిస్థితి అనుమతించలేదంట. అప్పుడు 50 రూపాయలు, 100 రూపాయలు ఇచ్చినా చాలా పెద్ద విషయం. ఇప్పుడు ఆలోచిస్తే బాధగా ఉంటుంది. ఈరోజు ఆమె బ్రతికి ఉంటే ఎంత ఇచ్చేవాడినో, ఎంత సంతోషంగా చూసుకునేవాడినో అంటూ ఎంఎస్ నారాయణ చెప్పిన మాటలు హృదయాలను కదిలించాయి. జీవితంలో ఎన్నో విజయాలు సాధించిన తర్వాత కూడా ఒకప్పుడు చేయలేకపోయిన చిన్న సహాయం గురించి ఆయన బాధపడడం ఆయన మనసు ఎంత సున్నితమైనదో తెలియజేస్తుంది. చాలామంది విజయం వచ్చిన తర్వాత గతాన్ని మర్చిపోతారు. కానీ ఎంఎస్ నారాయణ మాత్రం తన కుటుంబాన్ని, తన కష్టాలను, తన జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోలేదు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, నా జీవితంలో నన్ను అంతగా బాధ పెట్టిన సంఘటన ఇంకేదీ లేదు. ఈ ఒక్క మాటే ఆయన చెల్లిపై ఎంత ప్రేమ ఉందో చెప్పడానికి సరిపోతుంది. ఇక సినీ జీవితంలో కూడా ఆయన ఎన్నో చేదు అనుభవాలు ఎదుర్కొన్నారు. సినిమా రంగంలో అవకాశాల కోసం తిరిగిన రోజులున్నాయి. కథలు రాసి నిర్మాతల దగ్గరకు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రతిసారి గుర్తింపు దక్కలేదు. ఒకసారి తాను రాసిన కథను మరొకరి పేరుతో ఉపయోగించారని కూడా ఆయన వెల్లడించారు. ఒక దర్శకుడు తన కథను తీసుకొని తనకు సరైన క్రెడిట్ ఇవ్వకుండా వేరే విధంగా ఉపయోగించాడని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో చాలామంది విరిగి పడిపోతారు. కానీ ఎంఎస్ నారాయణ మాత్రం అలా చేయలేదు. జీవితంలో ఎదురైన ప్రతి అవమానాన్ని, ప్రతి కష్టాన్ని ఒక పాఠంగా తీసుకున్నారు. ఆయన జీవిత తత్వం గురించి చాలా ప్రత్యేకంగా ఉండేది. ఒకసారి రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు జరిగిన సంఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు. చెన్నై వెళ్తున్న సమయంలో ఒక వ్యక్తి తనకు పూరీలు ఆఫర్ చేశారట. మొహమాటంతో తినడం ప్రారంభించారట. కొద్దిసేపటి తర్వాత అదే వ్యక్తి, ఈ పూరీలు కుక్కలు కూడా తినవు నారాయణ గారు అని అన్నాడట. ఆ మాట విన్నప్పుడు చాలామందికి కోపం వచ్చేది, అవమానంగా అనిపించేది. కానీ ఎంఎస్ నారాయణ మాత్రం ఆ సంఘటనను కూడా ఒక పాఠంగా తీసుకున్నారు. అవమానం జరిగితే జరిగిపోనివ్వాలి, దాన్ని మనం ఎలా తీసుకుంటామన్నదే ముఖ్యమని చెప్పారు. అంతేకాదు ఆ సంఘటన నుంచి ఒక పాత్రకు ఆలోచన వచ్చిందని కూడా చెప్పారు. అంటే ఆయన జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను కూడా సృజనాత్మకంగా మలచగలిగే వ్యక్తి. అందుకే ఆయన కేవలం కమెడియన్ మాత్రమే కాదు, జీవితాన్ని అర్థం చేసుకున్న తత్వవేత్త కూడా. సినిమాల్లో మనం చూసిన ఎంఎస్ నారాయణ నవ్వించే వ్యక్తి మాత్రమే. కానీ నిజ జీవితంలో ఆయన ఒక తండ్రి, ఒక అన్న, ఒక స్నేహితుడు, ఒక గురువు, ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిన వ్యక్తి. ఇక సినీ పరిశ్రమలలో ఆయనకున్న స్నేహితుల గురించి చెప్పుకుంటే ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో ఆయనకు మంచి అనుబంధం ఉండేది. ఒకసారి తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి ఇంటికి వెళ్ళిన సందర్భాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో చిరంజీవి చూపిన ఆప్యాయత, ప్రేమ తనను ఎంతగానో ఆనందపరిచిందని చెప్పారు. ఇలాంటి అనుబంధాలే
తన జీవితాన్ని మరింత అందంగా మార్చాయని పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని అవమానాలు ఎదురైనా ఎంఎస్ నారాయణ ఎప్పుడూ తన నవ్వును కోల్పోలేదు. అందుకే ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. ఈరోజు కూడా ఆయన నటించిన కామెడీ సీన్లు టీవీలో వస్తే ప్రేక్షకులు ఆపకుండా చూస్తారు. ఆయన డైలాగులు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అది ఒక నటుడుగా ఆయన సాధించిన గొప్ప విజయమే. కానీ ఆయన జీవిత కథ మనకు మరో గొప్ప విషయం నేర్పుతుంది. డబ్బు, ప్రేమ, గుర్తింపు అన్నీ వచ్చిన తర్వాత కూడా మనసులో కొన్ని గాయాలు అలాగే మిగిలిపోతాయి. ప్రియమైన వారిని కోల్పోయిన బాధను ఏ విజయం కూడా పూర్తిగా భర్తీ చేయలేదు. ఎంఎస్ నారాయణ జీవితంలో తన చిన్న చెల్లి జ్ఞాపకం అలాంటి తీరని వేదనగా మిగిలిపోయింది. అయినా ఆ బాధను తనలోనే దాచుకొని కోట్లాది మందిని నవ్విస్తూ జీవించిన ఆయన నిజంగా గొప్ప మనిషి. అందుకే ఎంఎస్ నారాయణ కేవలం ఒక కమెడియన్ కాదు, తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ చిరునవ్వుగా నిలిచిపోయే ఒక అపూర్వ వ్యక్తిత్వం.